బ్యూటీ మూవీ అయితే బ్యూటిఫుల్గా లేదు, ఎమోషనల్గా ఉంది. యాక్చువల్గా ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 19th రిలీజ్ కాబోతుంది, అంటే రేపు. నేను సెప్టెంబర్ 18th చూశాను, ప్రీమియర్స్ చూసాక నా ఒపీనియన్ ఏంటంటే మూవీ అయితే బాగుంది. అసలు ఏం బాగుంది, అసలు ఏంటి కథ అని మాట్లాడుకుందాం. స్పాయిలర్స్ లేకుండా మాట్లాడుకుందాం. నేను మీకు గ్యారంటీ ఇస్తా, స్పాయిలర్స్ ఎటువంటి కూడా ఉండవు. స్టోరీ గురించి అన్నిటి గురించి చెప్తా, కానీ స్పాయిలర్స్ లేకుండా అయితే ఈ రివ్యూ మొత్తం తీసుకెళ్తా. సో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో ఎక్కడ నచ్చినా కూడా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కింద హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి, నాకు చాలా యూజ్ అవుతుంది. ఇక ఫస్ట్గా ఈ బ్యూటీ మూవీకి మనం పెట్టే టికెట్ వర్తా కాదనేది చెప్తాను. ఖచ్చితంగా వర్త్. ఎందుకంటే ప్రీ క్లైమాక్స్ ఈ వర్డ్ గుర్తుపెట్టుకొని మూవీకి వెళ్ళండి. ఈ ప్రీ క్లైమాక్స్ అనే వర్డ్తోనే మీకు మూవీ అంతా అర్థమైపోతుంది. సో మీకు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే మనం మూవీకి టికెట్ పెడతాం కదా, ఆ ప్రైస్కి తగ్గట్టు మనల్ని వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారా లేదా అనేదే నా మెయిన్ మోటివ్. సో నేను దాని పరంగానే మూవీ చూస్తాను, నా రివ్యూస్ అన్ని అలానే ఉంటాయి. సో దాని తగ్గట్టు అయితే ఈ మూవీ అయితే వర్త్. మీరు ఖచ్చితంగా మూవీని చూడొచ్చు. ఇక మూవీ స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ బాగుంటుంది. అలాగే ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్యన, సో వాళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడదాం. ఇంకా స్టోరీ లైన్ చాలా ఉంది. సెకండ్ హాఫ్లో కూడా ఆ ప్రీ క్లైమాక్స్ చెప్పాను కదా, అక్కడ మారిపోద్ది. సో మనం అన్ని రివీల్ చేయకుండా వెళ్దాం. సో ఇక హీరోయిన్ విషయానికి వచ్చేస్తే అంకిత్ కోయా అయితే చాలా బాగా చేశాడు. ఆయన ఎంత బాగా చేశాడు అనేది మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఆయన ఎంత బాగా చేశాడు. ఇక హీరోయిన్ నిలాకి పాత్ర విషయానికి వచ్చేస్తే, తన పేరు నిలాకి పాత్ర. తన పాత్రలో అయితే ఎరగొడేసింది, చాలా బాగా చేసింది. అసలు ఈ మూవీకి మెయిన్ తనే. ఈ మూవీ మొత్తం తన చుట్టే తిరుగుతుంది. యాక్టింగ్ అయితే అదరగొట్టేసింది. సో తెలుగులో ఎంతవరకు ఛాన్సులు వస్తాయో తెలియదు, కానీ ఈ మూవీ పరంగా చూసిన వాళ్ళకైతే తను ఎప్పటికి గుర్తుండిపోద్ది. సో ఈ క్యారెక్టరైజేషన్ మొత్తం తన గురించే రాసినట్టు ఉంటుంది. సో మెయిన్ తనే ఈ మూవీకి. అలాగే మిగతా క్యారెక్టర్స్ విషయానికి వచ్చేస్తే నరేష్ గారు అయితే ఎరగొట్టేశారు, చాలా బాగా చేశారు. ఆయన కామెడీ చేయడం చూసాం ఇంతకుముందు మూవీస్లో. ఈ మూవీలో నరేష్ గారిని చూస్తే మనం ఎమోషనల్గా చాలా బాగా కనెక్ట్ అవుతాం. అలాగే సెకండ్ హాఫ్లో ప్రసాద్ బెహ్రా వస్తాడు, తను కూడా ఉన్నంతసేపు బాగా ఎంటర్టైన్ చేస్తాడు. ఇక వాసుకి గారు కూడా ఈ మూవీలో ఉన్నారు, తను కూడా మూవీకి తగ్గట్టు తన క్యారెక్టర్ తగ్గట్టు చాలా బాగా చేశారు. ఇక బ్యూటీ మూవీ డైరెక్టర్ విషయానికి వచ్చేస్తే వర్ధన్ గారు అయితే అద్దర కొట్టేశారు. తను ఏదైతే అనుకున్నాడో ఆ పాయింట్ని మనకి చాలా క్లారిటీగా చూపించాడు. సో ఆ క్లారిటీలో కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. ఆ మైనస్ల విషయానికి వస్తే తర్వాత మాట్లాడుకుందాం. మెయిన్ ఏంటంటే తను ఏదైతే తీయాలనుకున్నాడో మూవీ అది క్లియర్గా తీశాడు. సో మనకు ఆ పాయింట్ చాలా బాగా అర్థమవుతుంది, చాలా బాగా మనం ఎమోషనల్ కనెక్ట్ అవుతాం. మేబీ కొంచెం ఏమైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే మీరు ఖచ్చితంగా ఏడ్ చేయడం కూడా జరిగిపోతే హాల్లో, అలాంటివి జరుగుతాయి. నేను మూవీ అయిపోయాక కూడా ఆయన కలిసి అదే చెప్పాను, చాలా బాగా అనిపించింది నాకు మూవీ. ఆయనకైతే మనం 10/8 వేసుకోవచ్చు. అద్భుతంగా తీసిన మూవీ. సో ఖచ్చితంగా ఇలాంటి మూవీసే తీయాలి, ఇలాంటి మూవీస్ రావాలి. ఎందుకంటే మనకి కామెడీ జానర్స్ చూస్తున్నాం, థ్రిల్లర్స్ చూస్తున్నాం, సో మంచి మంచి మాస్ ఫైట్లు ఉన్నాయి చూస్తున్నాం. ఈ మధ్య కొంచెం ఎమోషనల్ కైండ్ ఆఫ్ మూవీస్ తగ్గుతున్నాయి. ఎందుకంటే ఎమోషనల్ అయ్యే మూవీస్కి ఏముంది, మనం వెళ్ళి ఆడి ఎమోషనల్ అవ్వడానికి ఎందుకు థియేటర్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ మూవీకి వెళ్ళండి, ఖచ్చితంగా మీకు వర్త్ అనిపిస్తుంది. సో డైరెక్టర్ అయితే చాలా బాగా తీశాడు. సో తను అనుకున్న పాయింట్ తీశాడు, కాకపోతే స్క్రీన్ ప్లేని కొంచెం స్లో చేశాడు. ఇక ఈ మూవీ బీజిఎం సాంగ్స్ విషయానికి వచ్చేస్తే బీజిఎం అయితే చాలా బాగుంటుంది. మెయిన్గా లవ్ ట్రాక్స్లో అయితే చాలా బాగుంది. అలాగే కన్నమ్మ కన్నమ్మ అనే సాంగ్ అయితే ఖచ్చితంగా చాట్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ సాంగ్ ఒకసారి మీరు వినండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుద్ది. సో ఆ కన్నమ్మ కన్నమ్మ అనే మెలోడీ సాంగ్ అయితే ఖచ్చితంగా ఎంతో కొంత యూత్కి కనెక్ట్ అవుతుంది పక్కాగా విన్న వాళ్ళకి. సో మీ దాకా సాంగ్ వచ్చిందంటే మీరు ఖచ్చితంగా సాంగ్ వదలరు, ఎందుకంటే చిన్న సినిమాలో సాంగ్ కాబట్టి కొంచెం ఎక్కువ పాపులర్ కావు. బట్ ఈ సాంగ్ని ఒకసారి కన్సిడర్ చేయండి నా మాట విని. సో ఖచ్చితంగా మీ సాంగ్ వచ్చింది. ఇక ఈ మూవీలో పాజిటివ్స్ నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ మొత్తం స్లోగా వెళ్తుంది ఈ మూవీకి, అదే నెగిటివ్. అలాగే ఫస్ట్ హాఫ్ కానీ ఇదంతా కూడా మనకి స్టోరీ లైన్ అర్థమైపోతుంది. బట్ ఆ ట్విస్ట్ వచ్చినాక వేరే లెవెల్ అండి మూవీకి. ఆ ట్విస్ట్ని పక్కన పెడితే ఆ ట్విస్ట్ పాజిటివ్లోకి వెళ్ళిపోద్ది. ఇక క్యారెక్టరైజేషన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఆ స్టోరీ లైన్ కొంచెం ఏదైనా ట్రిమ్ చేస్తుంటే బాగుండి అనిపించింది. బట్ ఇక్కడ పాజిటివ్స్లోకి వెళ్ళిపోతే మనం ఇక్కడ ఏదైనా ఒక పార్ట్ని ట్రిమ్ చేస్తే అది సింక్ అవ్వదు. ఆ ఏదైతే ట్విస్ట్ వస్తుందో ఆ ట్విస్ట్కి తగ్గట్టు సింక్ అవుతాం. మనం ఈ మూవీకి కనెక్ట్ అవ్వము, ఎందుకంటే స్టోరీ కానీ ఫాస్ట్గా తీస్తే. సో మూవీ కనెక్ట్ అవ్వాలంటే మూవీ స్లోగా ఉండాలి. స్లోగా అయినప్పుడే ఆ ట్విస్ట్కి ఆ ప్రీ క్లైమాక్స్కి మనం ఎంగేజ్ అవుతాం, అప్పుడు మూవీ మనకు బాగా అనిపిస్తుంది. సో తను లాస్ట్లో ఒక మెసేజ్ టైప్ ఒక వర్డ్ కూడా వస్తుంది. సో బాగా అనిపిస్తుంది. ఇక ఈ మూవీకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆడియన్స్ వెళ్తే బెటర్ అంటే ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు. అడల్ట్ కంటెంట్ కానీ ఏముండవు, చాలా క్లీన్ ఫిలిము, చాలా బాగుంటుంది మూవీ. మెయిన్గా టీనేజర్స్ పేరెంట్స్ అలాగే టీనేజర్స్ ఎవరైనా వెళ్ళొచ్చు. కొంచెం కామెడీ ఈ జానర్స్ ఉండవు, లవ్ ట్రాక్ బాగుంటుంది. అలాగే ట్విస్ట్ గురించి నేను చెప్పను, మూవీకి వెళ్ళి చూడండి. అంకిత్ కోయా గురించి కూడా మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఇక టికెట్ వర్తా కాదంటే నేను ఆల్రెడీ చెప్పానుగా, మీరు టికెట్ పెట్టి వెళ్ళొచ్చు, ఓటీటీ దాకా వెయిట్ చేయొద్దు, మూవీని అయితే వెళ్ళి థియేటర్స్లో చూడండి అని చెప్తాను. సో ఖచ్చితంగా ఇలాంటి మూవీస్ థియేటర్లో చూస్తే నా ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది. సో ఖచ్చితంగా నా రివ్యూ మీకు స్పాయిలర్స్ లేకుండానే అనిపించుంటుంది. ఖచ్చితంగా ఎవరైనా మూవీ చూసుంటే
కింద కామెంట్లో తెలియజేయండి. సో ఖచ్చితంగా మీ కామెంట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే 1K లైక్స్ అయితే చేయండి ఈ వీడియోకి. అలాగే కింద ఖచ్చితంగా హైప్ బటన్ అయితే ప్రెస్ చేయండి లైక్ చేయగానే. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా ఒక 3 ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఒక మూవీని 19th రిలీజ్ అయ్యమని ఒక 18th అంటే ఒక రోజు ముందుగానే మీ ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి, సో ఇలాంటి మూవీస్ మీ ముందుకు తీసుకొస్తాను. బట్ ఎక్కడ కూడా స్పాయిలర్స్ ఉండవు. సో నా ఒపీనియన్ మాత్రమే చెప్తాను. ఖచ్చితంగా ఇలాంటి మూవీ రివ్యూస్ మీ ముందుకు వస్తూ ఉంటాను. సో నా పేరు గుర్తుపెట్టుకోండి, విష్ణు చరణ్ VC. ఉంటాను. బాయ్, థ్యాంక్స్.